ఎడారిలో సెలయేర్లు. జనవరి 12. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి. యాకోబు 12:3. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించటం వాళ్ళని క్షేమంగా ఉంచటానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితో చూస్తారు, ఆయన్ను అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. యోబు 3:23. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు. యోబు 1:10లో కంచెను గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధపెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికి లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తబవుతాయి. భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటను దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి, కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూదండల బంధకాలు. కసిగా గుచ్చుకునే కటికముల్లే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని. కాటేసి నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సనుగుడులన్నీ సర్దుకుంటాయి. గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి, శాంతి ఫలాలు విరగగాస్తాయి. మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభువుకి కీర్తనలు. కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. ఆమెన్.